హలో గైస్, అందరికీ నమస్కారం. సో మనందరికీ తెలిసిన విషయమే, మే 13న ఎలక్షన్స్ జరిగాయి ఏపీలో. సో అందులో హోరాహోరీగా రెండు పార్టీలు కూడా పోటీ పడ్డాయన్నమాట. జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ కూటమిగా అండ్ వైసీపీ అపోజిషన్గా నిలబడ్డాయన్నమాట. సో ఈ పోటీలలో ఎవరు గెలుస్తారనేసి ఈగల్గా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్న విషయమే. అది మరి ముఖ్యంగా మన తిరుపతిలో కూడా సో ఎవరు గెలుస్తారనేసి ఈగల్గా వెయిట్ చేస్తున్నాము తిరుపతి ప్రజలందరూ కూడా. సో ఈ సందర్భంగా మనకి జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. సో కౌంటింగ్ సందర్భంగా, రిజల్ట్స్ సందర్భంగా సో మనకి 144 సెక్షన్ అమలు చేశారు. ఈ 144 అమలు చేయడం ద్వారా మనకి కొన్ని ఆంక్షలు విధించారనమాట. సో డ్రోన్ కెమెరాలను కూడా నిషేధించారు. ఎందుకంటే సో డ్రోన్ కెమెరాలు కానీ ఇంకేవైనా కూడా నాన్ రెసిడెన్షియల్ తిరుపతి వాళ్ళు కానీ కూడా అలో లేదనమాట. సో 144 సెక్షన్ కింద ఎవరైనా కూడా నలుగురికి మించి రోడ్లపైన తిరిగితే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయనేసి, అండ్ అదేవిధంగా 3000కి పైగా సో పోలీసు బలగాలను సో ముమ్మరంగా ఏర్పాటు చేశారు. సో ఎవరైనా కూడా సో ఇలాంటి ఆంక్షలను అధిగమిస్తే వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయి అనేసి జిల్లా ఎస్పీ సో హర్షవర్ధన్ రాజు గారు ఐఏఎస్ సో ఇలా తెలిపారనమాట. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు గెలుస్తారు ఏమి అనేది చూద్దామండి. సో నేను కూడా మీతో పాటు ఈగల్గా వెయిట్ చేస్తాను ఎవరు గెలుస్తారు ఏంటి అనేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ అట్ ప్రెజెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.